ఏపీడిఎస్సి 2025 ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే అండి. సో 13th ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన మ్యాథ్స్ పీవైక్యూని మనము విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తక్కువ టైంలో ఎక్కువ అక్యురేట్గా మ్యాథ్స్ స్టూడెంట్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా పూర్తిగా ప్రతి క్వశ్చన్స్ని చేసి చూపిస్తాను. ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూస్తే మీ డిఎస్సి ప్రిపరేషన్లో మీరు మరింత ముందుగా వెళ్ళిపోతారు. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, నాకు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి, పూర్తి క్వశ్చన్స్ని మీకు చేసి చూపిస్తాను. మరి చేసిన వెంటనే మీ దాకా ఈ కంటెంట్ రావాలన్నా, ఈ కంటెంట్ ఇలానే కొనసాగాలన్నా మీరు చేయాల్సింది వల్ల ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి కంటెంట్ని చేర్చండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్. సో ఇది బీజగణితానికి సంబంధించిన 7th క్లాస్ ప్రశ్న. ఇందులో ప్రతి టర్మ్లో మనం చూస్తే సో -3xy + 4xy² -5xyz ఉంది. ఇందులో xy ఉంది, ఇందులో xy ఉంది, ఇందులో xy ఉంది. సో -xyని మనం కామన్ తీస్తే సో మనకు 3x అనేది టర్మ్ మిగులుతుంది, -4y టర్మ్ మిగులుతుంది, +5z డివైడెడ్ బై 3x - 4y + 5z. సో డినామినేటర్ న్యూమినేటర్ క్యాన్సిల్ అయిపోతే మనకు -xy అనేది మిగులుతుంది. సో -xy ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఒక త్రిభుజంలో 3 మధ్యగత రేఖలు. రేఖ అంటే మనము భుజాల ఆధారంగా ట్రయాంగిల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సమబాహు త్రిభుజము, ఇంకొకటి సమద్విబాహు త్రిభుజము, మరొకటి విషమబాహు త్రిభుజము. సో ఈ ట్రయాంగిల్స్లో శీర్షము నుంచి ఎదుటి భుజం మధ్య బిందువుకి గీసినటువంటి ఈ రేఖను కలుపుతూ గీసినటువంటి రేఖను మధ్యగత రేఖ అంటారు. సో ఇందులో మధ్యగత రేఖ ఎప్పటికీ మధ్యలోనే ఉంటుంది. కోణం ఆధారంగా చేసుకున్నటువంటి త్రిభుజాల్లో కూడా మధ్యగత రేఖ అనేది మధ్యలోనే ఉంటుంది. సో అంతరంలోనే ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ అంతరంలో ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సౌష్ఠవం అంటే సిమిలారిటీ అండి, సేమ్గా కనిపించడం, ఒకే విధంగా ఒకే రూపంలో కనిపించేటువంటి కాన్సెప్ట్ని మనము సౌష్ఠవం అంటారు. మరి భ్రమణ సౌష్ఠవ కోణం అంటే సో మనం భ్రమణం చెందించినప్పుడు అంటే తిప్పినప్పుడు సేమ్గా కనిపించాలి. అలా ఎన్ని డిగ్రీల యాంగిల్లో మనము తిప్పితే ఒక సమాంతర చతుర్భుజం అనేది సేమ్గా కనబడుతుంది అంటున్నారు. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. మరి దీన్ని 90 డిగ్రీ యాంగిల్లో మనం తిప్పామనుకోండి, సో ఇలా వస్తుంది. మరి మరో 90 డిగ్రీ యాంగిల్లో మనం దీన్ని తిప్పితే సేమ్ ఈ సమాంతర చతుర్భుజం ఎలా ఉందో ఆ విధంగా వస్తుంది. సో మనకు 180 డిగ్రీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండూ కాని సంఖ్యను పొందుటకు సంభావ్యత. పాచికను దొర్లిస్తే మనకు 1 కానీ 2, 3, 4, 5, 6 ఈ
నెంబర్స్ వచ్చే ప్రాబబిలిటీ అనేది ఉంది. సో వీటిని ప్రైమ్ నెంబర్ కాని నెంబరు, కాంపోజిట్ నెంబర్ కాని నెంబర్ ఒకటే ఉంది, అది నెంబర్ 1 మాత్రమే. సో మొత్తం ప్రయత్నాల సంఖ్య 6, అసలు ప్రయత్నాలు ఒకటే కాబట్టి 1/6 ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఒక వస్తువు 10% నష్టంతో 540కి అమ్మబడింది, దాని కొన్న వెల రూపాయలో. సో మొత్తం 100%గా మనం తీసుకుంటే, 100%గా మనం తీసుకుంటే నష్టం 10% వచ్చింది. సో 100లో 10ని తీసేస్తే మనకు 90 పార్ట్స్ అనేది మిగులుతాయి. సో 90% అనేది మనకు 540కి ఈక్వల్. సో మనకు 100% అడుగుతున్నాడు. మరి యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ జీరోకి వెళ్తే 9 పార్ట్స్ 54 అయితే 1 పార్ట్ వాల్యూ 6 అవుతుంది. సో 100 పార్ట్స్ వాల్యూ మనకు 600 అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 2 kg 500 grams లడ్డూస్, 1 kg హనీ కేక్, 750 grams జామున్ అండ్ 250 grams జిలేబీ. ద టోటల్ వెయిట్ ఆఫ్ ఈటబుల్ పర్చేస్డ్ ఈజ్. సో మొత్తంని మనము యాడ్ చేయాలి. సో 2 kg 500 grams, 1 kg and 750 grams. So 0 kg 750 grams. జిలేబీ 250 grams. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు 1 kg వస్తుంది. సో 1 kg ఇక్కడ ఆల్రెడీ 1 kg ఉంది. ఈ 1 kgకి 1 kg యాడ్ చేస్తే 2 kg, 2 kg ప్లస్ 2 kg 4 kg, 500 grams ఎలా మిగులుతాయి కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అడ్జసెంట్ ఫిగర్ y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు. సో మనకు ఒక పటం ఇవ్వడం జరిగింది, ఇది రాంబస్. ఇందులో 90 degreesగా ఉంటుంది. సో ఎదురెదురు కోణాలు కూడా y కూడా 90 degreeగానే ఉంటుంది. సో దీనికి ఎదురుగా ఆపోజిట్లో ఉండేటువంటి y 90 degreeగా మనకు వచ్చింది. సో ఇక్కడ ఒక కోణం 45 degree ఇచ్చారు. జాగ్రత్తగా గమనిస్తే ఇది లంబకోణ త్రిభుజం లాగా మనకు కనబడుతుంది అన్నమాట. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇక్కడ 45 degrees ఉంటుంది, ఇక్కడ కూడా 45 degrees ఉంటుంది. సో x వాల్యూ 45. సో 2x 90 ప్లస్ 90 180 degrees అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. జవేరియా 10 kgల బరువున్న కూరగాయలను కొనుగోలు చేసింది. ఇందులో 3 kgల 500 grams ఉల్లిపాయలు, 2 kgల 200 grams టమాటాలు, మిగిలినవి బంగాళాదుంపలైన బంగాళాదుంపల బరువు ఎంత? సో మొత్తం 10 kgs. సో జవేరియా గారు మార్కెట్కి వెళ్ళి 3 kg 500 grams ఆనియన్స్ ప్లస్ 2 kg 200 grams టమాటాస్ తీసుకున్నారు. మిగిలినవన్నీ బంగాళాదుంపలు కాబట్టి సో మొత్తం నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు సరిపోతుంది. 10 kg మైనస్ 5.7 kgs. సో 5.7 kgsని మనం సబ్ట్రాక్షన్ చేస్తే 10లోంచి 5 తీసేస్తే 5 kgs అవుతుంది. సో మనకి ఇక్కడ మళ్ళీ 700 grams కూడా తీసేయాలి. 5 kgsలో 700 grams తీసేస్తే 4.3 kgs అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 2 ఖండన బిందువుల సంఖ్య 1. 2 రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడే ఖండన బిందువుల సంఖ్య 1 కాబట్టి ఆప్షన్ 2లో 1 ఉంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కొంత మొత్తంపై 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ 600 అయితే అసలు. సో 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకి. సో ప్రతి సంవత్సరం 5% అంటే 4 సంవత్సరాలకి 20% అవుతుంది. 20% వడ్డీ ఎంత అయింది? 600 రూపాయలకి సమానమైంది. అసలు ఎప్పటికీ 100%గా ఉంటుంది.
సో అసలు 100% కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 5 times పెరిగింది. మరి ఇటువైపు కూడా 5 times అనేది పెరగాలి. సో 6 5s are 30, 2 జీరోలు కలిపేస్తే 3000. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఒక త్రిభుజం ఏబీసీలో AB is equal to 4 cm, BC is equal to 5 cm, CA is equal to 4 cm అయితే అది. సో ABCA రెండు భుజాల కొలతలు సమానంగా ఉన్నాయి కాబట్టి సమద్విబాహు త్రిభుజం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రెండు సంఖ్యల నిష్పత్తి 5:7 అయితే వాటి గసాక 3 అయినా కసాగు కనుక్కోండి అంటున్నాడు. సో సంఖ్యలు 5x 7x అవుతాయి. సో వీటి కామన్ మల్టిప్లికేషన్ అప్పుడు 3 అయినప్పుడు ఆ సంఖ్యలు మనకు 15 21 అవుతాయి. ఆ రెండు నెంబర్స్ని మనకు ఇచ్చిన రేషియోతో మల్టిప్లికేషన్ చేస్తే నెంబర్స్ అనేవి వచ్చాయి 15 21. మనకు LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఈ విషయం మనకు తెలుసు. సో మనకు LCM కనుక్కోవాలి. HCF ఇచ్చారు ఇంటూ 3, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్ 15 ఇంటూ 21. సో 3 7s are 15 7s are 105. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సంపూరక కోణం అంటే రెండు కోణాల మొత్తము 180 degrees అవుతే సంపూరక కోణం అంటారు. ఆల్రెడీ ఒక కోణం విలువ 56గా ఇవ్వడం జరిగింది, మరొక కోణం కనుక్కోమంటున్నారు. సో 180 degrees నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాము 56ని. సో 124 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ దీర్ఘచతురస్రం మనం తీసుకున్నా కానీ కర్ణాలు ఎప్పుడు సమానంగా ఉంటాయి, సమాన పొడవులో కూడా ఉంటాయి. సో మనకు ABCD అనే దీర్ఘచతురస్రాన్ని తీసుకున్నప్పుడు ACBD ఎంత అవుతుంది అంటున్నారు. సో BD కూడా 10 అవుతుంది. ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ 2x square minus 3x plus 2 when x is equal to -3. సో x ప్లేస్లో x వాల్యూని మనం పుట్ చేస్తాము. 2 into -3 whole square -3 plus 2, 2 into 9 మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్లో 9 plus 2 18 plus 9 plus 2 29. ఆప్షన్ 4 కరెక్ట్. ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చగా. సో 9 plus 4 13 అవుతుంది, 9 minus 4 5 అవుతుంది, 9 into 4 36 అవుతుంది, 9 divided by 4 2.22. సో వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఆప్షన్ డి స్మాలెస్ట్ నెంబర్ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 కరెక్ట్. 1001 యొక్క కారణాంకాల సంఖ్య. సో కారణాంకాల సంఖ్యను కనుక్కోవాలంటే మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 1001ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది 11తో వెళ్ళిపోతుంది. 11 9s are 11 1s are. సో 13 7s are. సో దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 11 into 13 into 7. సో వీటికి 1 1 అనే పవర్స్ ఉంటాయి. ఈ పవర్ 1స్కి 1 యాడ్ చేస్తే 1 plus 1 into 1 plus 1 into 1 plus 1. సో 2 into 2 into 2 2 cubed. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 cubed ఈజ్ ఈక్వల్ టు 8. ద మోడ్ ఆఫ్ ద డేటా. బాహుళకం అంటే
ఎక్కువసార్లు రిపీట్ అయిన అబ్జర్వేషన్ని మనము డేటా యొక్క బాహుళకంగా చెప్తాము, 3గా చెప్తాం. సో ఇక్కడ 5 5 5 5 5 3 times 5 1 2 3 4 6 4 times వచ్చింది, 3 1 time వచ్చింది, 2 times వచ్చింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. (5x + 7/2) = 3/2x - 14. అయితే x వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో 5x + 7/2 = 3/2x - 14. మనము x వాల్యూస్లన్నీ ఒక చోటికి, స్థిర సంఖ్యలన్నింటినీ మరొక చోటికి పంపిద్దాము. సో 5x - 3/2x = 14 - 7/2 అవుతుంది. సో ఎల్సిఎం తీసుకుంటే 10x - 3x/2. ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటే -28 7/2. సో ఈ 2కి వెళ్ళిపోతుంది. మనకు 10x - 3x 7x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 28 - 7 35. సో x ఈజ్ ఈక్వల్ టు 35/7. సో x ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. ఆప్షన్ 2. లెస్ దెన్స్, గ్రేటర్ దెన్స్ ఇవి 3rd క్లాస్ సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇక్కడ చూస్తే మనకు 36, 30,000 ఇది పెద్దదన్నారు, ఇది అసత్యము. 12,000 కానీ ఇక్కడ 1 lakh ఇచ్చారు, ఇది కూడా కరెక్ట్ కాదు. 2,240 పెద్దది అవుతుంది కానీ ఇది కూడా తప్పు. ఇక ఆప్షన్ 5,08,411 5,06,11 ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక కమ్మీ రేఖాచిత్రంలో 3 యూనిట్ల పొడవు గల కమ్మీ 15.6 లక్షల జనాభాను సూచిస్తే 1 యూనిట్ పొడవు గల కమ్మీ చూపించే జనాభా. సో 3 యూనిట్స్ మనకు 15.6 అయినప్పుడు 1 యూనిట్ ఎంత అవుతుంది? సో 1/3 × 15.6. 5 5s are 5 2s are. ఆప్షన్ 2. x + 1/x = 5 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ ద x² + 1/x². సో x + 1/x = p అయింది అనుకుంటే x² 1/x² = p² - 2 అవుతుంది. సో అదేవిధంగా 5² - 2 25 - 2 23 ఆప్షన్ 1. ఇది ఎందుకు అవుతుందంటే సో x + 1/x = 5ని మనము ఇరువైపుల వర్గం చేస్తే, స్క్వేర్ చేస్తే, సో స్క్వేర్ x² 1/x² ప్లస్ 2 1/x, ఈ xకి వెళ్ళిపోతుంది, 2 మిగులుతుంది. ఈ 2ను అటువైపు పంపిస్తే మనము 25 - 2 23 అవుతుంది. పరిపూర్ణ వర్గము కాని సంఖ్య. సో ఇది 18², ఇది 19², ఇది 21². పరిపూర్ణ వర్గం కాని సంఖ్య ఆప్షన్ 4. సో 1 to 30 వరకు స్క్వేర్స్ మనకు ఖచ్చితంగా రావాలి, అప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఈజీగా చేయగలుగుతాం. ద స్కేల్ ఆఫ్ మ్యాప్ ఈజ్ గివెన్ 1:2. సోను మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities ఇన్ ద మ్యాప్ యాజ్ 30 mm
ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సిటీస్. సో రేషియో ఇచ్చారు, మనకు వాస్తవ దూరాలు కూడా ఇచ్చారు మ్యాప్లో. ఆ రెండు నగరాల మధ్య నిజ దూరం ఎంత అని అడుగుతున్నారు. సో మ్యాప్లో దూరం ఇచ్చి నిజ దూరం ఎంతో కనుక్కోమంటున్నారు. సో 1 పార్ట్ వాల్యూ ఇంత అయినప్పుడు 30 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? సో 6 × 3 18, ఒక 0 యాడ్ అవుతుంది. సో మొత్తం మీద దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 1 2 3 4 5 6 7 into the 7. సో 18 into 10⁸ అవుతుంది. డివైడెడ్ బై, సో మనకు కిలోమీటర్లోకి రావాలి కాబట్టి మిల్లీమీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే 1 0 యాడ్ అవుతుంది. ఇవ్వడం జరిగింది. సో ఎన్ని నెంబర్లు ఇచ్చారు చూద్దాం ఒక్కటి. సో 1 2 3 4 5 6 7. సో దీన్ని మనము 6 × 10⁻7గా రాయొచ్చు. మరి మిల్లీమీటర్ అడిగారు, కానీ ఇక్కడ కిలోమీటర్లలో ఇవ్వడం జరిగింది. మనకు ఆన్సర్ కూడా కిలోమీటర్లోనే కనుక్కోవాలి. సో మిల్లీమీటర్లో ఉన్నదాన్ని కిలోమీటర్లోకి మనకు కన్వర్ట్ చేయాలి. సో కిలోమీటర్లో కన్వర్ట్ చేయాలంటే కనుక మీటరు, డెకామీటరు, హెక్టామీటరు, కిలోమీటరు, డెసి మీటరు, సెంటి, మిల్లీమీటరు. సో కిలోమీటర్లలో నుంచి మనకు ఇటు సైడ్ రావాలి కాబట్టి 1 2 3 4 5 6 ప్లేసెస్ మనకు తగ్గుతుంది. సో దీన్ని మనకు 30 × 10⁻6గా రాసుకోగలుగుతాం. సో ఈ 0కి ఇక్కడ ఒక పాయింట్ తగ్గితే కనుక 3 × 10⁻⁻5గా దీన్ని రాసుకోవచ్చు. సో మనకు ఒక రేషియో వాల్యూ, ఒక పార్ట్ వాల్యూ ఇంత అయినప్పుడు ఎన్ని పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో 6 × 10⁻7 × 3 × 10⁻⁻5గా రాసుకోవచ్చు. 6 3s are 18 ఇంటూ ఈ పవర్లో ఉండేటువంటి రెండు అడిషన్ జరుగుతాయి. సో 7 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 × 10⁻2 ఇంటూ 100 1800గా రాయొచ్చు. ఆప్షన్ 2.